జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ 3.0 కొలువుదీరింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అండ్ బొగ్గు గనుల వేలానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇప్పటికే సింగరేణిని ప్రైవేటు పరం చేస్తారన్న ఒక ప్రచారాన్ని గతంలో చాలా వేగంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకువెళ్ళిన నేపథ్యం కనబడుతోంది. ఇప్పుడు దాన్ని ఇంకా సీరియస్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నమైంది భారత రాష్ట్ర సమితి శ్రేణులు, అదేవిధంగా నాయకగణం. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి శ్రావణపల్లి బొగ్గు గనులను వేలంపాటకు వేసే విధంగా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అండ్ దానికి సంబంధించి ఈవెన్ సింగరేణి కూడా ఈ ఆక్షన్లో పాల్గొంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అండ్ ఇది 21వ తేదీనే ఈ వేలంపాట జరగబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రైవేటు పరం చేస్తారు సింగరేణిని అనే ఒక వాదన ఒకవైపు. కేటీఆర్ చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు. 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి, 8 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇవ్వడం వల్ల మొత్తం 16 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఇప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారని కేటీఆర్ అంటున్నారు. ఇది నిజమా? నిజానికి సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారా? ఇప్పుడు ఆక్షన్లో పాల్గొనడం వల్ల సింగరేణి నష్టాల పాలవుతుందా, లేకపోతే ఆక్షన్లో పాల్గొనడం వల్లనే లాభం చేకూరుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేలంపాటలో సింగరేణి పాల్గొనడం వల్ల లాభమా నష్టమా? దీని గురించి మనం మాట్లాడదాం. చాలా సింపుల్గా కొన్ని గణాంకాలతో నేను వివరిస్తాను దీన్ని అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు చెప్పారు. వారితో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్తే. కిషోర్ గారు, ఎక్కువసేపు దీని మీద నేను యాక్చువల్లీ కొన్ని 2-3 వీడియోలు చేశాను దీని మీద. అంటే ఎక్కడ వేలంపాటకు సంబంధించి సింగరేణి చరిత్ర దగ్గర నుంచి అన్ని విషయాలు మేము చెప్పాం. బట్ గణాంకాలతో సింగరేణి నష్టమా లాభమా? సింగరేణికి ఈ వేలంపాటలో పాల్గొనడం వల్ల జరిగేది ఏంటి ఒకసారి చెప్పండి. ఏం లేదండి, ముందుగా మీరు అన్నారు ప్రైవేటీకరణ చేయబోతున్నారని చెప్పి. అంతకుముందు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వారు ఉధృతంగా ప్రచారం చేశారు. మోడీ గారే డైరెక్ట్గా వచ్చి సింపుల్ లెక్క చెప్పారు. 51% తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది సింగరేణి కాలరీస్ కంపెనీ యొక్క షేర్స్. 49% మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. 51% అంటే మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంది. మెజారిటీ స్టేక్ హోల్డర్ అనుమతి లేనిదే దేన్ని ప్రైవేటైజ్ చేయలేము. ఇది సింపుల్ లాజిక్. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాగైతే 51% మీకు ఎమ్మెల్యేలు ఉంటే మీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ఆపోజిషన్ వాళ్ళు ఏమీ నిర్ణయాలు తీసుకోలేరు కదా, ప్రభుత్వం కదా నిర్ణయాలు తీసుకున్నారు. అట్లనే మెజారిటీ షేర్ హోల్డర్సే నడిపిస్తారు. చాలామందికి మన రాష్ట్రంలో తెలియని కూడా తెలియదు అసలు సింగరేణి కాలరీస్లో కేంద్ర వాటా కూడా ఉందని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సింగరేణి గురించి ఏ నిర్ణయాలు తీసుకున్నా మన రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. సో అట్లాగే ప్రైవేటైజ్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇది అయిపోయిందండి. ఇంకొకటి రెండవది ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు కొన్ని ఉన్నాయి. ఆ బొగ్గు గనులని సింగరేణికి డైరెక్ట్గా ఇవ్వకుండా ఆక్షనింగ్ అంటే టెండర్లు పిలిచి ప్రైవేట్ వారైనా సింగరేణి అయినా పాల్గొనవచ్చు. ఆ విధంగా ఎందుకు ఇస్తున్నారు? డైరెక్ట్గా మన రాష్ట్ర గనులు డైరెక్ట్గా సింగరేణికి ఇవ్వచ్చు కదా అని చెప్పి. అయితే ఈ కొత్త పాలసీ ఏదైతే తీసుకొచ్చారో ఇదంతా మీకు తెలిసిన విషయమే. అంతకుముందున్న ప్రభుత్వంలో దాదాపు సిఏజీ వారు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఏం చెప్పారు అంటే ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్లుగా గనులు లైసెన్సులు ఇచ్చేయడం వల్ల దేశ ఖజానాకు 10 లక్షల కోట్ల దాకా నష్టం వాటిల్లింది అని చెప్పి ఒక అంచనా ఇచ్చారు సిఏజీ వారు. 10.5 లక్షల కోట్లు. సుప్రీంకోర్టు కూడా అంతకుముందు ఎలకేషన్స్ని క్యాన్సిల్ చేయించి కొత్త పాలసీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండే పాలసీ తీసుకొచ్చి ఇది ఓపెన్ ఆక్షన్ ద్వారా చేయమనంటే కొత్త పాలసీ తెచ్చాం మోడీ గారి ప్రభుత్వం. దానికి సపోర్ట్ చేసింది ఎవరు? పార్లమెంట్లో సపోర్ట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. సో ఆ రోజు మరి సింగరేణికి నిజంగా నష్టమవుతుంది అని అనుకుంటే ఎందుకు వేశారు మరి? తెలంగాణ పార్టీ అయ్యుండి వారికి తెలుసు ఇది లాభమే అని. దీనికి మించి ఈరోజు రేపు తెలంగాణలో ఒక బొగ్గు గని అనుకోండి, దాన్ని వేలం వేయబోతున్నారు. సింగరేణి 2015లో ఈ పాలసీ వచ్చినప్పుడు 1 సంవత్సరం వరకు అసలు పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏమైనా ఉంటే వాటికి మీకు డైరెక్ట్గా అసలు ఎలకేషన్ కావాలంటే అప్లై చేసుకోండి మేము ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తరఫున మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులకు అప్లై చేయలేదు. మాకు ఇవి ఇవ్వండి, అలొకేట్ చేసేయండి పోటీ లేకుండా అని చెప్పి అడగలేదు. ఇంతకుముందు అడగకుండా పలుమార్లు మళ్ళీ ప్రభుత్వము బిడ్డింగ్ చేస్తామనంటే కూడా మేము పార్టిసిపేట్ చేయమని అని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అందుకని ఈ బొగ్గు గనులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి సింగరేణికి అందకుండా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఇందులో లాజిక్ చెప్తాను చూడండి. నేను ఒక్కటి అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా లాభమా నష్టమా అనేది మనం మాట్లాడతాం. బట్ కావాలనే నష్టం కలిగించి ఇప్పుడు నిర్వీర్యం చేసి ఇప్పుడు
కావాలని నష్టం కలిగించి అంటే దానికి గనులు ఇవ్వకుండా చేసి నిర్వీర్యం చేసి దాని అవసరాలకు దాని తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన తర్వాత ప్రైవేటైజ్ చేద్దాము అని చెప్పి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది. అట్లా ఉంది అని అన్నట్టుగా వీరు అపవాదు. అయితే ఒక్క సింపుల్ విషయం చెప్తున్నాను. మనకు నిజంగానే బొగ్గు గనులు కావాలనుకోండి, మీకు వెరీ సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను. ఒక బొగ్గు గనిలో ఒక టన్ను బొగ్గు తీస్తే ఉదాహరణకి ఒక 1200 రూపాయలు టన్నుకి లాభం అనుకోండి, రూపాయలు లాభం అనుకోండి. అయితే మీరు ఒక ప్రైవేట్ వారు ఇప్పుడు రాయల్టీ కట్టాలి అంటే ప్రభుత్వానికి కొంత శిస్తు కట్టాలి. శిస్తు అనకంటే రాయల్టీ అంటాం. ఎంత కడతాము మీరు టన్నుకి? మ్యాక్సిమం కట్టగలిగితే మీరు 1999 కట్టగలుగుతారండి. రూపాయి అన్నా మీరు లాభం చేసుకోవాలి కదా. దాదాపు 1000 రూపాయలు ప్రైవేట్ వాడు ఇది రాయల్టీ అంటాం. రాయల్టీ అంటే గవర్నమెంట్కి ఈ బొగ్గు తీసుకున్నందుకు టన్నుకి ఇంత పైసలు కట్టాలి. రాయల్టీ కడితే ఎంత మిగిలింది ప్రైవేట్ వాడికి? 200 రూపాయలు పర్ టన్ను లాభం అన్నట్టు. లాభం వారికి లాభం. ఇప్పుడు మీరు చూడండి, ఇది మీకు 1200 రూపాయలు అసలు మొత్తం మీద మిగులు ఉంటే అందులో 1000 రూపాయలు రాయల్టీ కడితే నికర లాభం. నికర లాభం ఇది గ్రాస్, ఇది నెట్ లాభం. ఇప్పుడు ఇదే 1200 ఉంది కదా, మీకు ఇంకొక లెక్క చెప్తాను. మన ప్రభుత్వం చేతిలోనే ఉంది చేయబట్టి సింగరేణి కాలరీస్ మనకు వచ్చేది 1200 మిగిలేది. అయినా కానీ నేను 2000 రూపాయలు పే చేస్తాను అని ఆక్షన్లో వితండంగా మనం ఆక్షన్లో పాల్గొని, ఇక 2000 అయితే ఎవరు వేయరు, 1200 కంటే ₹1 కూడా వేయరు, ఎందుకంటే నష్టాల్లోకి పోద్ది ఆ కంపెనీ. 2000 రూపాయలు అని అంటే అసలు మీకు మిగిలేది ఎంత? 800 రూపాయలు లాస్. అవును, నష్టం పర్ టన్. అంతేనా? అవును, టన్నుకి 800 రూపాయలు నష్టం వస్తుంది. కానీ ఈ 2000 రూపాయలు ఎవరికి పోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్రానికి. ఎందుకంటే రాయల్టీ వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ వస్తుంటే 800 రూపాయలు లాస్ ఉంది కదా. ఆ 800 రూపాయల లాస్లో మీకు ఎంత ఉంది? 50% ఉంది. 51%. కేంద్రానికి ఎంత? 49%. అంటే నష్టం కూడా సగం సగము పంచుకున్నారు కదా. అంటే -400 రాష్ట్రము, -400 కేంద్రము. అంటే -400 రాష్ట్రానికి ఈ విధంగా ఎంత వచ్చిందండి? టన్నుకు 1600 వచ్చింది. సింగరేణి కూడా 50% రాష్ట్రానిదే కదా. సింగరేణి లెక్కల్లో నష్టం కనిపించినా ఆ నష్టం కేంద్ర ప్రభుత్వానికి కూడా పోద్ది కదా. సగం కేంద్ర ప్రభుత్వానికి పోతే సగం మనకు వస్తుంది. కానీ ప్రభుత్వానికి ఎంత వచ్చింది? 2000 పాడేడు అనుకోండి, 400 తీసేస్తే 1600 ఈ విధంగా వచ్చింది. అంతకుముందు ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు 1000 పాడాడు అనుకోండి, ఆ 1000కి 1000 రాష్ట్రానికి వస్తుంది. 200 రూపాయల ప్రాఫిట్ ఏమో ప్రైవేట్ వాడికి పోద్ది. అక్కడ 1000 వచ్చిన దానికి 1600 వచ్చిన దానికి రాష్ట్రానికి లాభం ఎక్కువ వచ్చిందా నష్టం వచ్చిందా? అసలు నువ్వు 400 రూపాయలు కేంద్రానికి నష్టం తెప్పించి నువ్వు 600 రూపాయలు రాష్ట్రానికి లాభం తెచ్చుకోవచ్చు కదా. నువ్వు పోటీ పడి టెండర్ వేసి. ప్రైవేట్ వాడు రాడు కదా. ప్రైవేట్ వాడు ఎట్లా వస్తాడండి? వాడు 800 రూపాయలు ప్రతి టన్నుకి లాస్ అయితే తీసుకోలేడు కదా. ఇక్కడ వచ్చే డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది చేయబట్టి రాయల్టీ ఎవరికి వస్తుంది? ఏ రాష్ట్రంలో అయితే గని ఉందో ఆ రాష్ట్రానికే వస్తుంది. మీరు 2000 రూపాయలు పాడింది అనుకోండి సింగరేణి SCCL, ఏ ప్రైవేట్ వాడు పాడలేడు, ఎందుకంటే ప్రతి టన్నుకి 800 రూపాయలు లాసు. వాడు ఒక టన్ను తీసిందంటే 800 రూపాయలు లాసు. కానీ ఇక్కడ 2000 రూపాయలు నేను ఇస్తానంటే 800 లాస్ అయినా అందులో సగం వాటాదారు కేంద్రం చేయబట్టి నా లాస్ 400, మీది కేంద్రం లాస్ 400, కేంద్రానికి 400 లాస్ తెప్పిస్తూ రాష్ట్రానికి 1600 లాభం తెప్పిస్తున్నాను. అదే ప్రైవేట్ వాడికి ఇచ్చుంటే 1000 రూపాయలే పాడేవాడు, వాడు 1000 వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. సింగరేణికి ఎట్లాగో ఏమో వచ్చేది కాదు, కానీ రాష్ట్రానికి 1000 వచ్చేది. ఇప్పుడు రాష్ట్రానికి 1600 వస్తుంది. ఈ 1600 తీసుకుని నువ్వు సింగరేణికి ఏమైనా చేసుకోవచ్చు కదా. 1000 వచ్చే బదులు 600 ఎక్స్ట్రా వస్తుంది కదా నీకు రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు సో ఇది లాభం. అంటే సింగరేణి పార్టిసిపేట్ చేయడం వల్ల అందులో కేంద్రానికి కూడా 50% వాటా ఉంది చేయబట్టి దాదాపు 49 అంటే 50 అనుకోండి రౌండ్ ఫిగర్. నష్టం వచ్చేటట్టుగా నువ్వు బిడ్డింగ్ చేసినా సగం నష్టం, నువ్వు సగం నష్టమే భరిస్తావు, మిగిలిన సగం నష్టం అటుపోతుంది, లాభం మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ప్రైవేట్ అయితే 100% వాళ్ళదే కాబట్టి నష్టం అంతా వాళ్ళదే తీసుకోవాలి. వాళ్ళు ఎవరు రారు. ఎందుకు వస్తారు? ₹1 నష్టానికైనా వస్తాడా? ఓకే సరే, ఇప్పుడు మీరు చెప్పిన నంబర్లోకి ఇవన్నీ ఉండగా కూడా ఇప్పుడు లైక్ నేను వైజాగ్ది మళ్ళీ తీస్తాను సార్. క్యాప్టివ్ మైనింగ్ విషయంలో అక్కడ దానికి కావాలని ఇవ్వలేదు అని అంటే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వాటికి
ఇచ్చేయచ్చు కదా అనే ఒక వాదన ఉంది కదా, అసలు ఎంత ప్రక్రియ అవసరమా అని? ఎందుకు ప్రక్రియ? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎందుకు ప్రక్రియ అంటే, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వానికే మొత్తం ఇస్తున్నాం అనుకోండి, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. కానీ అది మొదట అంతా పబ్లిక్ సెక్టరే ఉండింది ఎక్కువగా, మేజర్గా. అండ్ దేశ అవసరాల కోసం అని మొదటి పాలసీ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు అప్లై చేసుకోండి ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఉన్న వాటి ఉనికి అట్లాగే కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరివైతే ఉన్నాయో ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఏ రాష్ట్రాన్ని మీరు అప్లై చేయండి, మేము ఎలకేట్ చేస్తామన్నారు. అది ఆ చట్టంలోనే ఉంది, దానికే బీఆర్ఎస్ ఓటేసింది. కానీ ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగరేణియే ఉందనుకోండి, ఆర్ ఇంకేదైనా కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థకేమో రాయల్టీ కట్టాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ఎలకేట్ చేశారు. ప్రైవేట్ రంగ సంస్థకేమో నువ్వు 1000 రూపాయలు కట్టమంటున్నారు అనుకోండి, బిడ్డింగ్లో 1000 రూపాయలు దాదాపు కట్టాల్సి వస్తుంది అనుకోండి. ప్రైవేట్ రంగ సంస్థ ఫస్ట్ డేనే వాడు ఇదవుతుంది కదా, కష్టమవుతుంది కదా, పోటీ పడలేడు కదా. అందుకని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అసలు రావు. మీరు అదే టన్ను తీస్తే మీకు 10,000 రూపాయలు ఖర్చు అయితే ఆయనకు 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో పోటీ పడలేడు కదా మీతోటి. మీకు 1000 రూపాయలు ఖర్చు అయితే ఆయనకు 2,000 ఖర్చు అవుతుంది. పోటీ పడలేడు కదా ప్రభుత్వ రంగ సంస్థలతో. సో అందరినీ ఒకే విధంగా, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉందండి, ఎయిర్ ఇండియా ఉంది. అంతకుముందు ప్రైవేట్ సెక్టర్ కంపీట్ చేయాలంటే ఎయిర్ ఇండియాకి ఎన్నో రాయితీలు ఇస్తారు, కానీ ప్రైవేట్ సెక్టర్కి ఉండవు అన్నది ఏదైతే ఉందో అది ఒకటి. అంటే ఈక్వల్ ఫుటింగ్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి ఒకటి. ఇంకొకటి, ఈ ఆర్గ్యుమెంట్ ఎవరైతే చేస్తారో ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడలేవు అని చెప్పి అంటున్నట్టే కదా. అవును, ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడలేకుండా అంత ఇదిగా, అంటే ఆ కార్మికుల మీద కానీ ఆ మేనేజ్మెంట్ మీద కానీ నీకు నమ్మకం లేదా? పోటీ పడలేవా? మొత్తం మీద ఏ విధంగా ఎవరు చేసినా ప్రైవేట్ రంగమైనా పబ్లిక్ రంగమైనా ఈరోజు దేశానికి ఏమైందంటే, మనం కోళ్ళు బయట నుంచి ఆస్ట్రేలియా నుంచి మలేషియా నుంచి ఇంపోర్ట్ చేయవలసిన అవసరం వస్తుంది. మన దగ్గర గనులు విపరీతంగా ఉండి కూడా ఖనిజము మనం బయటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేదు ఇన్వెస్ట్ చేసి మొత్తం కోళ్ళు తీసుకురావడానికి. అందుకనే ఈ కోల్ పాలసీ వచ్చిన తర్వాత మల్టిపుల్ రేట్లు విపరీతంగా స్పీడ్గా కోల్ ప్రొడక్షన్ పెరుగుతోంది. అది విషయం అండి. ఓకే. అండ్ చివరిగా ఇప్పుడు ప్రైవేట్ పరము నిజానికి ఇప్పుడు ఈ ఆక్షన్ అనేది కొత్తగా ఈ రోజు జరుగుతోందా? ఈ ఆక్షన్లోనే సింగరేణి ఫస్ట్ టైం పాల్గొంటుందా? సింగరేణి ఇంకొక విషయం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులకు మాత్రము ఎప్పుడు కూడా అప్లై చేయలేదు. అంటే ఫ్రీగా ఎలకేట్ చేయమని మొదట, దాని తర్వాత బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ నైని అని ఒక బ్లాక్ ఉందండి, న్యూ పాత్రపార ఇంకొకటి. ఈ నైని బ్లాక్ ఎక్కడుంది? ఒరిస్సాలో ఉంది. దానికి మాత్రం బిడ్డింగ్ చేశారు. ఎందుకు చేశారు? ఎందుకు అని అంటే, ప్రభుత్వం వారు ఏమనుకున్నారంటే, అది రాష్ట్రం బయట ఉంది కదా, మన సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడనే. ఇప్పుడు ఉన్న 25 అండర్ గ్రౌండ్ గనులే కానివ్వండి, 20 ఓపెన్ కాస్ట్ మైన్సే కానివ్వండి, 21, 22 సంవత్సరాల్లో వాటి పక్కనే ఇంకొక గని మనం తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ బొగ్గు తీయాలి అని అంటే కార్మికులు ఏమంటారు? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే ఒప్పుకోరు కదా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అని అంటారు. అదే ఒడిశాలో అంటే వీళ్ళ కంట్రోల్లో ఉండదు, మనం ఇష్టం వచ్చిన వాళ్ళకి సబ్లీజులు ఇచ్చుకుని లేకపోతే అవుట్ సోర్సింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సింగరేణి కాలరీస్ పేరు వాడుకుని బయటి రాష్ట్రాల్లో గనులు తెచ్చుకుంటే అది మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మేనేజ్మెంట్కి అన్న దృక్పథంతో మన రాష్ట్రంలో ఉన్న వాటికి అప్లై చేయలేదు, ఇటు బిడ్ చేయలేదు. మన దగ్గర ఉన్న తాడిచెర్ల బ్లాక్ కూడా ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉందండి. ఓకే. ఇంకొక విషయం చెప్తాను, సింగరేణి గురించి అంత మాట్లాడుతున్నారు. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిన రోజుకి 60,000కు పైగా ప్రభుత్వ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండే సింగరేణి కాలరీస్లో ఇప్పుడు 30,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నారు. అంటే దాదాపు 3వ వంతు పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గించి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ని 2 3 చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. వీరొచ్చి ఈరోజు ఇది మాట అసలు ప్రైవేటైజ్ చేస్తున్నదే, షేర్ హోల్డింగ్ ఏమో ప్రభుత్వానిదే ఉంటుంది, కానీ ఆపరేట్ చేసే గనులు ఆపరేట్ చేసేది పని చేసే వాళ్ళని. వీళ్ళంతా ఎవరు? అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అంటే ఏంది? వేరే కంపెనీకి ఇస్తారు, వాళ్ళు మనుషులు పంపిస్తారు, ప్రైవేట్ శక్తులు. అక్కడ తాడిచెర్ల బ్లాకే కదా, అది ప్రైవేట్ కంపెనీకే మేనేజ్మెంట్కి ఇచ్చారు. ఈ విధంగా ప్రైవేటైజ్ చేస్తూ అప్పుడైతే మన చేతుల్లో ఉంటుంది కదా ఎవరికి ఇచ్చుకోవాలి అనేది. అక్కడ నైని బ్లాక్ అయినా ఇంకొకటైనా బయట రాష్ట్రంలో అయితే మన వాళ్ళకి ఏం తెలియదు కదా. ఈ కుట్ర బన్నింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను ఈ రోజు కూడా నువ్వు పాడితే అసలు యాక్చువల్లీ ప్రైవేట్ వాడు తీసుకున్న దానికన్నా నువ్వు ఎక్కువ పాడచ్చు, అండ్ కేంద్రానికి నష్టం కలిగిస్తూ రాష్ట్రానికి కూడా నువ్వు లాభం చేయొచ్చు అసలు నిజం చెప్పాలి అని అంటే. ఓకే.
సో ఇప్పుడు ఆప్షన్ అనేది సింగరేణికి లాభమే, సింగరేణికి లాభము, సింగరేణి పార్టిసిపేట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం అండి. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలో ఉన్నాయి చేయబట్టి. వేరే రాష్ట్రాల్లో మనం పాడినప్పుడు ఆ రాష్ట్రానికి మనము రాయల్టీ కట్టాలి, కానీ మన రాష్ట్రం మనం కట్టుకుంటే మన ప్రభుత్వానికే వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికే మొత్తం 100% కూడా. నువ్వు ఏ ప్రైవేట్ వాడు కట్టలేనంత నువ్వు బిడ్ చేయొచ్చు, చేసి కేంద్రంలోకి వచ్చే లాభాల్లో వాటాని నువ్వు నీ వైపు తిప్పుకోవచ్చు, అసలు అందులో కొంత ఎక్కువ. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, చాలా పర్ఫెక్ట్ చెప్పారు. సో ఇది గణాంకాలు చెప్తున్న విషయం. అండ్ బేసికల్లీ ఇప్పుడు సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ప్రైవేట్ అవుతుంది, ఇది ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ నిజానికి సింగరేణి లాభాల బాట పట్టడానికి ఈ కొత్త విధానము, కొత్త పాలసీలో గనక కొంత సమర్థవంతంగా, కొంత ముందు చూపుతో ముందు వెళితే గనక ఖచ్చితంగా ఇది సింగరేణికి లాభదాయకమే అని మనకు నంబర్స్ చెప్తున్నాయి. సో ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నారు కదా. ఈ ఆర్గ్యుమెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అఫ్ కోర్స్ మీకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ, మీకు మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కానీ వెంటనే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. చూసిన నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.